ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, నిన్నటి రోజున ఒక మిషనరీ ఖమ్మం ప్రాంతంలో అనుకోని రీతిగా మరణించడం జరిగింది. యవనస్తుడు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వచ్చి అక్కడ మిషన్ వర్క్ చేస్తూ ఉన్నాడు. సో తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు వచ్చి వారు చెప్పిన విశ్వాసపు మాటలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నా కుమారుడు ఎలా చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడన్నది చాలా ఇంపార్టెంట్. ఆ తల్లి మాటలు విందామా? ఆయన ప్రభు దగ్గర ఉన్నాడమ్మా. ఏమి మనం ఆడవలసిన అవసరం ఏం లేదు. మీరు ఆయన ఎంత ప్రేమిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. నిజంగా ఆయన దేవుని పని చేశాడని నేను నమ్ముతున్నాను. మనం ఒకటే నమ్మాలి, ఆయన ప్రభుతో ఉన్నాడు. నేను నమ్ముతున్నాను ఆయన ప్రభుతో ఉన్నాడని. నేను ఒక మాట చెప్తున్నాను, యోబు చెప్పినట్టుగా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను. నేను ఒకటే నమ్ముతున్నాను, నేను కూడా ఒక రోజు తీసుకోబడతాను. నా కొడుకు నేను అక్కడ చూస్తాను. కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఇక్కడ స్థలం కాదు మనకు, అక్కడ స్థలం ఉంటే అది గొప్ప. అది దేవుడు మనందరికి ఇచ్చును గాక. హల్లెలూయా.